కమిషనర్ గారి ఫోన్. సార్. మిస్టర్ స్వామి, ఎమర్జెన్సీ మీటింగ్ అరేంజ్ చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, అఫీషియల్స్ అందరూ అటెండ్ అవుతున్నారు. నువ్వు వెంటనే బయలుదేరి రావాలి. హలో, నేను డీసీపీ గారి భార్యని మాట్లాడుతున్నాను. ఎంత ట్రై చేసినా ఇంటి నెంబర్ దొరకట్లేదు. ఆయన ఎక్కడున్నారో తెలుసా? సార్ హాస్పిటల్కి వెళ్ళారమ్మా. ఏమైంది? అదేంటమ్మా మీ ఇంట్లో బాంబు వెళ్ళిన సంగతి తెలియదా? ఆ విషయం చెప్పద్దు. హలో, బాంబు ఏంటి? సార్ బానే ఉన్నారమ్మా, మీరేం కంగారు పడద్దు. నేను వెంటనే విజయవాడ వెళ్ళాలి. ఇంత అర్ధరాత్రి? బస్ లేకపోతే లారీ అయినా ఎక్కి వెళ్తాను. అమ్మా జాగ్రత్త అమ్మా. చూడు మిస్టర్ స్వామి, నీ పై అధికారిగా కాదు, నీ శ్రేయోభిలాష్గా చెబుతున్నాను. ధర్మభిక్షాన్ని అరెస్ట్ చేయొద్దు. అరెస్ట్ చేస్తే పొలిటికల్ లెవెల్లో చాలా సమస్యలు వస్తాయి. స్టేట్ నుంచి సెంట్రల్ దాకా ధర్మభిక్షం గారు పవర్ఫుల్ మనిషి అయ్యా. సార్, మనిషి రోగానికి భయపడితే డాక్టర్ని నమ్ముకుంటాడు, పేదరికంలో ఉంటే ప్రభుత్వాన్ని నమ్ముకుంటాడు. మనిషికి భయపడాల్సి వస్తేనే పోలీసును నమ్ముకుంటాడు. అటువంటి పోలీసు మనిషికి భయపడకూడదు. అవసరమైతే పోలీసు టోపీ పెట్టిన అల్లా కావాలి, బాణం పట్టిన రాముడు కావాలి, చెలువు నెక్కిన జీసస్ కావాలి. ఈ ఊళ్ళో నువ్వు ఉండేది 24 గంటలు. అసలు నీకెందుకయ్యా బెదవాడ గురించి? 10 ఏళ్ల క్రితం కాళేశ్వరరావు మార్కెట్ ఫుట్పాత్ మీద కుళ్ళిపోయిన కూరగాయలు అమ్ముకున్నావు నువ్వు. ఇవాళ మంత్రి అయ్యావు. అదే ధర్మభిక్షం దయ వల్ల. ఇది పుచ్చొక్కాయల సమస్య కాదు, లా అండ్ ఆర్డర్ సమస్య. మంత్రి గారి గురించి అలా తప్పుగా మాట్లాడొచ్చా? ఒక నేరస్తుని అరెస్ట్ చేయొద్దని ఆయన అడ్డంగా మాట్లాడచ్చా? ఏయ్, నువ్వు ధర్మభిక్షం దగ్గర ₹1 లంచం తీసుకున్నావా లేదా? లేదని చెప్పు చూద్దాం. లేదు. నువ్వు ఏ రోజు ఎంతెంత తీసుకున్నావో ఇక్కడ లిస్ట్ ఉందమ్మా. నేను లేదు అంటే అర్థం తీసుకోలేదు అని కాదు. తీసుకున్నాను, కానీ అది ₹1 కాదు. 1,50,32,000. ఓహో, అంటే నువ్వు లంచం తీసుకున్నానని డైరెక్ట్ గా ఒప్పుకుంటున్నావు అనమాట. లంచమని మీరంటున్నారు, నష్టపరిహారం అని నేను అనుకుంటున్నాను. నష్టపరిహారమా? చూడండి, ఆయన వల్ల, ఆయన మనుషుల వల్ల సీతాపురం అనే గ్రామానికి నష్టం జరిగితే ఆ గ్రామంలో ఆయన ఆసుపత్రి కట్టించాడు, బడి కట్టించాడు, పేదలకు పక్కా ఇళ్లు కట్టించాడు. రసీదులన్నీ ధర్మభిక్షం పేరుతోనే ఉన్నాయి. చూడండి. యాక్సిడెంట్ లో చంపిన వాడి తండ్రి దగ్గర 4 లక్షలు తీసుకున్నావు. అది లంచం కాదా? కాదు. కేసులు పెడితే కోర్టులు చుట్టూ తిప్పుతారు. చచ్చిపోయిన వాడి కుటుంబానికి ఎవడ పెడతాడు తిండి? అందుకే వాడి తల్లిదండ్రులకు ఆ డబ్బు నేనే ఇచ్చాను. ఉన్నవాడి దగ్గర తీసుకుని లేని వాడికి ఇచ్చాను. అది లంచం కాదు, నష్టపరిహారం. నువ్వు పోలీసులా ప్రవర్తించలేదు. తీవ్రవాదుల ప్రజా కోర్టులు నడుపుతూ చట్టాన్ని సట్టు మార్చినట్టు మారుస్తావా? ఎక్కడుంది చట్టం? ఈ రాష్ట్రంలో ముందు కొట్టచ్చు, పక్క రాష్ట్రంలో ముందు కొట్టకూడదు. ఒక రాష్ట్రంలో గుర్రపందాలు ఆడచ్చు, మరో రాష్ట్రంలో అది నేరం. ముంబై రెడ్ లైట్ ఏరియాలో వ్యభిచారం చేయొచ్చు, ఇక్కడ విజయవాడలో చేయకూడదు. ఇలా రాష్ట్రానికి రూలు, జిల్లాకు రూలు నడుస్తున్నప్పుడు నా రూల్ని నేనే రాసుకున్నాను. ఇండియన్ పీనల్ కోడ్ ని పక్కన పెట్టేసి నా రూల్ని నేనే అమలు పరుస్తున్నాను. ఇంత ప్రిపేర్ అయ్యాడంటే అసలు ధర్మభిక్షాన్ని వదిలిపెట్టే ఆలోచన ఇతనికి లేనట్టుందండి. వదలను. వాడు మా నాన్నను చంపాడు. వాడి చేతిలో చనిపోయిన మా నాన్నకు నేను ఇంకా తల కొరివి పెట్టలేదు సార్. మీ మాటలు విని నేను ధర్మభిక్షాన్ని వదిలేస్తే నేను చట్టానికి కొరివి పెట్టిన వాడిని అవుతాను. వదలకపోతే మేము ఊరుకోం. కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి, నారాయణ స్వామి అని 5 కొడుకులు పుట్టి చనిపోయాక ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు రా మా నాన్న. నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. మీరు స్తంభాల్లో అడ్డుపడ్డ బద్దలు కొట్టుకుని వెళ్ళైనా వాడిని అరెస్ట్ చేస్తా. నేను చేతులు ముడుచుకొని కూర్చోలేదు. ఎదురొస్తే విరిచేస్తా. మంత్రాన్ని చూడను, కమిషనర్ అని చూడను. ఈ శ్వాసలో వేడి చూసావా? ఈ కళ్ళలో మంట చూసావా? తగలబెట్టేస్తా. లంకేద్దాను. నా వంకకు రాకండి. ఇదిగో పోలీస్ దొర వచ్చాడు, కుర్చీ తీసుకురండి రా. కూర్చో. అంత కోపంగా ఉన్నావు? తాళి కట్టకుండానే వచ్చేసావా? 7 అడుగులు నడిచి కూడా వచ్చా. అవును, నువ్వు పోయేది కాక పాపం ఆ పిల్ల పసుపు కుంకుమలు ఎందుకు పోగొడుతున్నావు? నన్ను చంపగల మొనగాడు ఈ స్టేట్ లో పుట్టాడా? నేనున్నానుగా. నువ్వు నా ఎడంకాలి గోట్లో ఉన్న దుమ్ము కూడా కదపలేవురా. రానా? పిలుపు మారిందేంటి? పిలిపే కాదు, చూపు మారుతుంది, చేత మారుతుంది.
నువ్వు మారలేదు కాబట్టే ఇంకా ఈ ఊళ్ళో హ్యాపీగా ఉన్నావు. నువ్వు చేసిన మొదటి తప్పు ఆఖరి తప్పు నా బంధు పిలుపుకి అడ్డు రావటం. అడ్డు వచ్చే ముందు నా పర్మిషన్ అడుగుంటే ఇలా జరిగేది కాదుగా. నిన్నెందుకు అడగాలి? నువ్వేమన్నా కలెక్టర్వా గవర్నమెంట్వా? ఆహా, అంతకన్నా ఎక్కువే. ఇప్పుడు 15,000 జీతంతో గవర్నమెంట్ ఇచ్చిన డ్రెస్ వేసుకుని 4 పోలీస్ స్టేషన్లు 40 మంది కానిస్టేబుల్ ని కంట్రోల్ చేసే నీకే ఇంత పొగరుంటే 8 జిల్లాల్లో 60 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎంపీల బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్న నాకెంత పొగరుండాలి. నీ పొగరు పోలీసుల మీద చూపించి చంపిస్తావా? చచ్చిన పోలీసులకి ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది కదయ్యా. మీ పోలీస్ కుక్కల సంగతి ఆవిడికి తెలీదు. డబ్బిస్తే తోకాడిస్తారు, లేకపోతే మొరుగుతారు. నాది మురిగే జాతి కాదు, గర్జించే జాతి. మురిగేవి కుక్కలు, గర్జించేవి సింహాలు. నీ వల్ల ప్రజలకు బాధలు రాకూడదని మనసు చంపుకొని నీతో చేయి కలిపాను. నేనేం జరగకూడదనుకున్నాను, అది జరిగింది. ఇంకా నీతో నాకు బేరాలు రాయబారాలు లేవు. యుద్ధమే. నీ పొగరేంటో నువ్వు చూపించావు, నా సత్తా ఏంటో నేను చూపిస్తాను. నా సత్తా ఏంటో నేను చూపిస్తాను. నా సత్తా ఏంటో నేను చూపిస్తాను. ఏయ్ స్వామి, సవాళ్ళు విసరకు. ఇదిగో నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్. ఇది నీ పెళ్లికి నా చదివింపనుకో. ఇంకో 7 రోజులు నువ్వు సెటిల్మెంట్ ఏరియాకి వెళ్ళిపోతావు. 7 రోజులు ఎక్కువైతే చెప్పు. నేను అంటే నిన్ను ఇప్పుడే చంపి కృష్ణానదిలో మూటగట్టి పారేస్తారు. రేయ్! పగ తీసుకునేటప్పుడు కత్తులతో వెళ్లేవాడు రౌడీ అయితే పెళ్లి పందిట్లో కూడా రివాల్వర్ పెట్టుకునేవాడేనా పోలీస్ అంటే? ఏమన్నావు? నువ్వు అంటే నన్ను కృష్ణానదిలో పారేస్తారా? ఏది ఊ అను? సౌండ్ మారిందేరా? ఊహు కాదు, ఊ అను. అను. అనలేవు. నీకు ప్రాణం అంటే తీపి. టెర్రరిస్ట్ పేలుస్తాడో ఫ్యాక్షనిస్ట్ నడుగుతాడో తెలియకుండా రంగంలోకి దిగే దమ్మున్నవాడేనా పోలీస్ అంటే? కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ 100 ప్రకారం నిన్ను కుక్కను కాల్చినట్టు కాల్చి చంపగలను, కానీ చంపను. ఈ వారం రోజుల్లో నువ్వు బెజవాడ వదిలి పారిపోయేలా చేస్తాను. ముష్టివాడు ఎక్కడ అన్నం దొరుకుతుందో వెతికినట్టు ఎక్కడ రక్షణ దొరుకుతుందో వెతుక్కుంటూ పరిగెత్తేలా చేస్తాను. ఇది నిజం. కొండ మీద ఉన్న అమ్మ మీద ఒట్టు. రేయ్, రక్తపచ్చిన నాన్న మీద ఒట్టు. 7 రోజులు. 7 రోజులు. అన్న, కొత్త డెప్యూటీ మిమ్మల్ని చూడడానికి వచ్చాడు. రావయ్యా రా. ఎట్టా ఉంది మా ఇల్లు? సినిమా హాలులా ఉంది. సినిమా హాలా? అవును. సినిమా హాల్కి స్త్రీలు రావచ్చు, పురుషులు రావచ్చు, రాజకీయ నాయకులు రావచ్చు, గూండాలు రౌడీలు రావచ్చు, బ్రోకర్స్ రావచ్చు, బ్రోతల్స్ రావచ్చు. అలా ఉంది మీ ఇల్లు. ఒక్క చూపుతో భలే పట్టేశావే. నా చూపుకి పవర్ ఎక్కువ. తెలుసులేవయ్యా, నీ పేరు లక్ష్మీ నరసింహస్వామి. ఇప్పటిదాకా 7 ఊర్లు మరి 8వ ఊరు ఇక్కడికి వచ్చావు. నీకు మాట నిలకడే కానీ కాలు నిలకడ కాదు. నువ్వు వచ్చిన తర్వాత విజయవాడ కొంచెం మారిందని ఆల్రెడీ టాక్ మొదలైంది. ఏంటలా చూస్తున్నావు? ఇంట్లో కూర్చునే మ్యాప్ చూసినట్టు మొత్తం ఎలా చెప్తున్నాడనా? నాకు అందరి గురించి తెలుసు, నా గురించి ఎవరికి తెలీదు. నాకు తెలుసు. అసలు పేరు ధర్మారం. అడుక్కునే కడ నుంచి ఇంత వాడివయ్యావు. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోకుండా ధర్మానికి బిచ్చం కలుపుకొని ధర్మభిక్షం అయ్యావు. వయసు 48. సిటీలో ఉన్న 123 వైన్ షాప్స్ లో 116 మీవి. అందులో లైసెన్స్ ఉంది 36. కృష్ణానది నుంచి ఇసుక తోలుకు వెళ్లే లారీల్లో 75 మీవి. అందులో పర్మిషన్ లేనివి 30. 300 ట్రావెల్ బస్సుల్లో సగం పైగా మీవే. రోజుకు యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. బినామీ పేర్లతో మీకు 23 లాడ్జింగ్లు ఉన్నాయి. అందులో కొన్ని లాడ్జిల్లో మీరు అమ్మాయిలతో తోలు వ్యాపారం చేయిస్తారు. కోస్తాలో, రాయలసీమలో, తెలంగాణలో మీ మెప్పు కోసం ప్రయత్నించే ఎమ్మెల్యేలు 60 మంది దాకా ఉన్నారు. వాళ్లలో సగం మంది మీ డబ్బుతో గెలిచిన వాళ్లే. మీరింత కింగ్ మేకర్ అయినా మీ పేరు పేపర్లో రాయరు, మీ బొమ్మ పేపర్లో పడదు. చా, ఈనాడు పేపర్లో మెయిన్ పేజ్ చదివినట్టు మొత్తం చదివాక నాకు నీకు డిస్కషన్ ఏంటి? స్ట్రేట్ ఎన్కౌంటరే. ఎలాగో డబ్బు తీసుకోవు. ఏ ఊరికి ట్రాన్స్ఫర్ కావాలో అడుగు. డబ్బు తీసుకోండి అని ఎవరు చెప్పారు? ఒరేయ్, సార్ కుర్చీ ఏంట్రా? రేయ్, నువ్వు డబ్బు తీసుకురా. అలాగే. మనోడే. సిటీలో మీ బస్సులు స్పీడ్గా నడపడం వలన యాక్సిడెంట్లు అవుతున్నాయి. అలా జరగడానికి వీల్లేదు. తాగి ఆరోగ్యం పాడు చేసుకునే వాడి గురించి ఐ డోంట్ కేర్. కానీ తాగి గొడవ చేసేవాడిని వదిలిపెట్టను. మీరు చేసే ఇల్లీగల్ బిజినెస్ గురించి నాకు అనవసరం. మీ పేరు చెప్పుకుని లోకల్ దాదాలు ఫోజు కొడితే కాళ్ళు విరిచి పడమట లంకలో పడుకోబెడతాను.
లైసెన్స్ లేని మీ వైన్ షాప్స్ గురించి నేను పట్టించుకోను. కానీ గుడి పక్కన, బడి పక్కన, ఆసుపత్రుల పక్కన మీకు 10 వైన్ షాప్స్ ఉన్నాయి. వాటిని 24 గంటల్లో తీసేసి ఇంకో చోట పెట్టుకోండి. వీటన్నిటికీ మీరు ఓకే అంటే ఆ ప్యాకెట్ నేను తీసుకుంటాను. భలే వాడివే, నా దారికి నువ్వు వచ్చాక నీ దారికి నేను రాలేనా? ఒరే ఇచ్చేయండి రా. మీరివ్వండి. ఓహో, నాది అచ్చొచ్చిన చెయ్యా, ఇదిగో. నా అరచెయ్యి ఆకాశాన్ని చూస్తే నేను అడుక్కున్నట్టు. అంటే ఇప్పుడు నేను అడుకున్నట్టా? అది ఒకప్పటి మీ వృత్తి కదా. వస్తా. ఓయ్ డెప్టీ, మరి ఇలా తీసుకోవడానికి ఏమంటారో చెప్పండి. అవసరం వచ్చినప్పుడు చెప్తా. ఆడు చెప్పిన దానికి గంగిరెద్దులా తలవుతావేంటన్నా? ఈడెందుకో నాకు నచ్చాడురా. ఇంతకుముందు పోలీస్ ఆఫీసర్లు నాతో గొడవ పడేవాళ్ళు, లేకపోతే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయేవాళ్ళు. ఈడు టిపికల్ గా ఉన్నాడు. నరసింహం కదా, చూద్దాం. పోలీసులు వస్తున్నారు. ఆ డీసీపీ స్వామిని చూస్తే నాకు భయం. ఎవరురా స్వామి? ఎందుకురా భయం? ఒక్కడు చేస్తే నేరం, 10 మంది చేస్తే 9, 1000 మంది చేస్తే డీసీపీ. మీ ఊరేగింపుకి పర్మిషన్ లేదు, వెళ్ళిపోండి. నీ మూలంగా మా కులం వాడు ఒకడు చచ్చిపోయాడు. ఏయ్, దొంగను పట్టుకుని మీ కులం మాట అంటున్నాం, సిగ్గుగా లేదు? మర్యాదగా వెనక్కి వెళ్ళిపోండి. వెళ్ళకపోతే లాఠీలతో కొట్టిస్తావా? టీయర్ గ్యాస్ వదిలిస్తావా? తుపాకులతో పేలుస్తావా? వాటికి భయపడం, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఎవడు అడ్డుపడతాడో చూస్తాం. వదండి. ఏయ్, నువ్వు పోలీసువా రౌడీవా? కాకి బట్టలు వేసిన సైనికుణ్ణిరా. మాట వింటే స్వామిని, ఎదురు తిరిగితే లక్ష్మీ నరసింహ స్వామిని. మీకు కత్తులు ఎత్తడమే తెలుసు, నాకు తలలు తీయడం కూడా తెలుసు. ఏయ్, ఒక పోలీసు అయి ఉండి రౌడీలాగా కత్తి పట్టుకుంటావా? లాఠీ నుంచి AK-47 దాకా ఏదైనా పట్టుకునే హక్కున్న వాణ్ణిరా. నువ్వు 1 బెట్టు వేస్తే నేను 100 బెట్లు వేస్తా. నువ్వు బస్సులు తగలబెడితే ఆ మంటల్లో నిన్ను తగలబెడతా. నువ్వు నరికితే అది హత్య, నేను చంపితే అది ఎన్కౌంటర్. కేసుని ఫేస్కి కొత్త కాదురా. ఏయ్ స్వామి, నువ్వు చాలా పెద్ద కులాన్ని ఎదుర్కొంటున్నావు. రేయ్, రంగస్వామి, వెంకటస్వామి, గోవిందస్వామి, రామస్వామి, కులేస్వామి, వేలుస్వామి, అనంతస్వామి, ఇన్ని పేర్లున్నా మా నాన్న నాకు లక్ష్మీ నరసింహస్వామి అని పేరు పెట్టింది అవసరమైతే ఆయుధం లేకుండా గోడతో నీలాంటి వాళ్లను చీల్చి చంపడానికిరా. వస్తావా? చేస్తావా? ఎవడైనా అడుగు ముందుకేస్తే వాడి తల నా స్టేషన్ గుమ్మానికి గుమ్మడికాయలా వేలాడదీస్తా. ఆహా! ఏయ్, ఎంతకాలం మీ పోలీసులు మీరు కత్తులు, రాళ్ళు, సోడా పుట్లు తెచ్చేంత మాట్లాడినా మేము భయపడి పారిపోతాం అనుకుంటున్నారా? మా దగ్గర ఉన్నారా కత్తులు, బాంబులు. ఏయ్, కప్పుంటారా చూసుకున్నాం. ఏయ్, వేసేయండిరా. ఒరేయ్, నన్ను ఒక్కడి చేసి వెళ్ళిపోతారా? ఆగండి రాయి దరిద్రులారా. మానభంగం చేసినప్పుడు మన మనిషిని తెలిసి కూడా వాడిని స్టేషన్ తీసుకెళ్లాడన్నా. మీరు వాడికి ఇంత డబ్బిచ్చినా వాడికి ఏమాత్రం విలువ లేదన్నా. ఇలాగే చూస్తూ కూర్చుంటే రేపు మన్న కూడా బొక్కలో దోస్తాడు. నన్ను ఏం చేయమంటారయ్యా? ఏదో ఒకటి చేయాలండి అయ్యా. ఏంటేదో ఒకటి చేయడం? వాడు అవసరం మనకుంది. ఏం చేసినా పిర్రగిల్లి జోల పాటు పాడినట్టు ఉండాలి. ఇప్పుడు ఆడు వస్తున్నాడుగా, మీరు ఒక పని చేయండి. మేమందరం ఇక్కడ లోపల ఉంటాం. వాడు లోపల రాగానే మీరు వాడి మీద పడి బాధ ఏంటి చెప్తా. మేము అప్పుడే తెలిసినట్టు పరిగెత్తుకొచ్చి మిమ్మల్ని తలో దెబ్బేసి తప్పురా అంటాం. ఏంటి? వెళ్ళండి మరి, వెళ్ళండి రా, వెళ్ళండి. ఏయ్,
వెళ్దాం పదండి. ఇంకా బాగా తన్నివ్వండి. రే తనులు తింటుంది వాడు కాదు మనవాళ్ళు. ఆగు, ఏంటిది? నువ్వు పుట్టిన తర్వాత నటించడం నేర్చుకుంటే నేను అమ్మ గడుపులోనే నట నేర్చుకున్నాను. అసలు ఏమనుకుంటున్నారు నన్ను? మీ పరిమాణం అనుకుంటున్నారా? అభిమానాన్ని చంపుకున్నా ఆత్మాభిమానాన్ని వదులుకోలేను. మీరు ఇచ్చే డబ్బు మీరు చేస్తున్న నేరాల్ని నేను మాఫీ చేస్తున్నందుకు ఇస్తున్న నజరానా. నా బాధ్యత నుంచి నేను తప్పుకున్నందుకు నాకు నేనే ఖరీదు కట్టుకున్న కూలి. నేను మర్యాద ఇచ్చేది ధర్మభిక్షానికి ఒక్కడికే. నీ దగ్గర బిచ్చం ఎత్తుకునే ఏ భిక్షగాడిని నేను లెక్క చెయ్యను. కాదని నన్ను రెచ్చగొట్టారో ఏరి పారేస్తా. ఎముకలు రాజు అప్పటికప్పుడు చంపుతాడు, దేవుడు పాపం పండాక చంపుతాడు. ఈ లక్ష్మీ నరసింహ సాక్ష్యం లేకుండా చంపుతాడు. జాగ్రత్త. ఎరా వీడిప్పుడు నాకు వార్నింగ్ ఇచ్చాడా సజెషన్ ఇచ్చాడా? ఫ్యూచర్ చెప్పెళ్ళాడండి. నువ్వేగా రెచ్చగొట్టింది. డైరీలో ఒక మాట రాసుకో. నిద్రపోతున్న సింహాన్ని లేపకూడదు, లేపితే పంజా విసృద్ధి అని. ఇదిగోండి సార్ నా రివాల్వర్. ఇవిగోండి 6 బుల్లెట్లు. మరైతే కాల్చిందెవరయ్యా? వేలాది మంది ఊరేగింపు సార్. ఎవడిని కుమ్మాడో, ఎవడిని కొట్టాడో, పొడిచాడో, కాల్చాడో ఎలా చెప్పగలం సార్? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని ముందే చెప్పాను, మీరు వినలేదు. చూడండి, ఇప్పుడు అన్నిటికీ మీరే కారణమయ్యారు. సరే సరే, ఆ ఎమ్మెల్యే బయటపడేట్టు చూడవయ్యా. ఎలా సార్? కాల్పుల్లో 3 చనిపోయారు. వాళ్ళ చావుకి ఎమ్మెల్యేకి సంబంధం లేదని రుజువైతే విడుదల చేస్తాను. లీగల్ గా నీ కరెక్ట్ గా నేను ధైర్యంతో మాట్లాడుతున్నా కదూ. ఆ ధర్మభిక్ష సంగతి నీకు తెలీదు మిస్టర్ లక్ష్మీ నరసింహ. నాకు తెలుసుకోవాలని లేదు సార్. ఈ దొంగ నమస్కారాలు ఏం తక్కువ కాదు. మా వాడిని కాల్చి చంపడం, ఇక్కడికి వస్తే పలకరింపరా? దమ్ముంటే నన్ను కాల్చాడ్రా. ఉన్నాడా డెప్యూటీ? డెప్యూటీ రండి ధర్మభిక్షం గారు, రండి రండి. ఏంటి పేరెంటానికి పిలిచిస్తున్నావు? నా మనుషులు నువ్వు చంపేసి ఆ గందరగోళంలో ఎవరు చంపారో తెలియదని కమిషనర్ చెప్పావట. నేను కాల్చింది నిజం, వాడు చచ్చింది నిజం, నీ వాడు చూసింది నిజం, కానీ సాక్ష్యం ఏది? నా మాట నాకే అప్పచెప్తున్నావంటే కావాలని నా వాళ్ళని చంపావన్నమాట. అవును, చంపాను, ఇంకా చంపుతాను. అంటే నన్ను చెప్పుతావా? ఎవరు నరికినా గొడ్డలు నరుగుతుంది, ఎవరు పేల్చినా తుపాకీ పేలుతుంది. ఈ లక్ష్మీ నరసింహ స్వామి చేతిలో నువ్వు చావడమో, లేక కృష్ణానది దాటి నువ్వు పారిపోవడమో ఈ 2 రోజుల్లో తేలిపోతుంది. ఏయ్, మా అన్నకి వేలు పెట్టి చూపిస్తూ మాట్లాడతావేంటి? ఓహో, వేలు చూపిస్తూ మాట్లాడకూడదా? అయితే కాలు చూపిస్తా. నీలాంటి డాఫర్ వెధవల్ని 100 మందిని తన్నిన బూటు. బాగా చూడు. అరెస్ట్ చేసిన మా వాళ్ళను కోసం నేను ఏమైనా చేసుకుంటాను. చూసావా నా కోసం ఎంతమంది చావడానికి సిద్ధంగా ఉన్నారు? ఇప్పుడు నేనంటే ఇప్పుడే వాళ్ళు నా కోసం పెట్రోల్ పోసుకొని చచ్చిపోతారు. ధర్మభిక్ష వాళ్ళ కోసం నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటాను. చెరకొనలోన కన్ను చిక్కుకుంది, రక్షించు నన్ను చప్పునా.